కొలికపూడిని ఎందుకు కెలికామా అని కేసినేని చిన్ని బాధపడతారా? లేకపోతే కేసినేని చిన్నితో ఎందుకు గొడవ పెట్టుకున్నామని కొలికపూడి బాధపడతారా? రాబోయే రోజుల్లో తేలబోతుంది. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాస్ ని ఎమ్మెల్యేగా తిరువూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వెంటాడి వేటాడుతున్నారు చిన్ని వర్గం. అలాగని చిన్ని ఏమన్నా అక్కడ ఓ పెద్ద డానా ఏం కాదు. తను విజయవాడ ఎంపీగా ఎన్నికయ్యాక అక్కడ వివిధ నియోజకవర్గాల వాళ్ళు అతనికి టచ్‌లోకి వస్తారు. ఇవి వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యేకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుని, ఆ తర్వాత మిగతా ప్రయారిటీ ఆ తర్వాత నాయకులకి ఇవ్వాలి. అలా కాకుండా ఎమ్మెల్యేలను పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్లను తీసుకొచ్చి తను హైలైట్ చేస్తూ ఉండటంతో మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రచ్చ నడుస్తుంది. ఇప్పుడు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి పట్టించుకోడు, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అట్లాగే మైలవరానికి సంబంధించినటువంటిది అక్కడ ఏదైతే తనకి ఇష్ట ప్రకారమే జరగాలి అన్నట్టు కుదరదు. వసంత కృష్ణప్రసాద్తో కుదరదు. కానీ కాస్త అంటే వీళ్ళు ధనవంతులు, బలవంతులు, వాళ్ళ జోలికి పోవట్లేదు ఆయన. బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నత స్థితికి ఎదిగినటువంటి నందిగామ విషయంలో కావచ్చు, తిరువురు విషయంలో కావచ్చు, వాళ్ళ జోలికి పోతున్నారు. అక్కడ సెకండ్ క్యాడర్ లీడర్లని మెయింటైన్ చేస్తూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వర్గాలు తయారు చేసుకుంటూ వస్తున్నారు. జగ్గైపేటలో ఇన్వాల్వ్మెంట్ కానీ మిగతా చోట్ల ఎక్కడ ఉండట్లేదు. ఈ 2 చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వీళ్ళకి ధనం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, బట్ సామాజిక వర్గ సమీకరణాలు బలమైనటువంటి వాళ్ళు, కానీ వాళ్ళని చులకనగా చూస్తున్నారన్న కోపమే ఇప్పుడు కొలికపూడి చూపించేటటువంటిది. కొలికపూడి ఇప్పుడు కేసినేని చిన్నికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని తెలియగానే రకరకాల ఇష్యూస్ తెర మీదకి వస్తున్నాయి. తను వెళ్తున్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు, దొంగ కేసులు పెట్టి లక్షల రూపాయల డబ్బులు తీసుకుని కొంతమందిని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటూ, కేసినేని మనుషులు వేధిస్తున్నారు, పోలీసులతో చెప్పి చేపిస్తున్నారంటూ కొలికపూడి దగ్గరికి వెళ్తే నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి అదేంటని నిలదీసినటువంటి పరిస్థితి ఒకటి ఇవాళ చోటు చేసుకున్నటువంటి వాటి. ఇంకొకటి కేసినేని చిన్ని హైదరాబాద్లో ఇల్లు కట్టిస్తామని డబ్బులు తీసుకుని ఆ తర్వాత పక్కన పెట్టారు, ఆ డబ్బులు తిరిగి ఇప్పించండి అంటూ అడుగుతున్నటువంటిది మరొకటి. మరొక వైపున ఇప్పుడు సామాజిక వర్గపు నేతలు కూడా రంగంలోకి దిగారు. కేసినేని చిన్ని మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఏదైతే తిరువూరులో కొలికపూడిని కలిసింది ఎన్టీఆర్ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు, జగ్గైపేటలో మా దగ్గరికి రావాల్సిన మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని అడ్డుకుని చిన్ని నందిగామలో సౌమ్యాన్ని, తిరువూరులో కొలికపూడిని ఇబ్బంది పెడుతున్నారంటూ వాళ్ళ స్టేట్మెంట్స్. వరుసగా ఇందులో కుల సమీకరణాలు వచ్చేసినాయి, అట్లాగే బాధితుల లెక్కలు వచ్చేసినాయి. ఏదైతే ఎక్కడైతే కేసినేని ప్రాపర్టీస్ దగ్గర డ్రీమ్ హౌస్ అంటే కొన్నాము, డబ్బులు కట్టాము, తీరా చూస్తే అది కాస్త లేట్ అయింది, అది కాస్త క్యాన్సిల్ అయినాయి మా లోన్స్ ఇట్లాంటివి. అయితే ముందు కట్టినటువంటి డబ్బులు వెనక్కి ఇవ్వమంటే ఇవ్వట్లేదు, మమ్మల్ని మోసం చేస్తున్నాడంటే ఆ బౌన్స్డ్ చెక్స్, అప్పుడు చెక్స్ ఇచ్చారట, ఆ చెక్స్ని తీసుకొచ్చి మాకు న్యాయం చేయమని చెప్పి అడిగేటటువంటి వాళ్ళు మరికొంతమంది. ఇట్లా వరుసపెట్టి అనేక మంది చిన్ని బాధితులు అంటూ ఇప్పుడు తన దగ్గరికి వెళ్తూ ఉండటం అన్నటువంటి సంచలనం చూసి వాస్తవంగా క్రమంగా ఈ వివాదాన్ని ఎంత తొందరగా సాల్వ్ చేసుకుంటారో అంత తొందరగా బెటర్, లేకపోతే కనుక వేరే వైపుకి టర్న్ అవుతున్నట్టుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్లో ఏదైనా యాక్షన్ కనుక ఫర్దర్గా సర్కిల్ ఆఫీస్కి వచ్చి చెప్తారు సార్. మరి అట్లా కూడా నాకేమీ రెస్పాన్స్ చేయలేదు. అందరూ సర్కిల్ ఆఫీస్ మీ దగ్గర రాలేదు కదండి, ఎవరైనా ఎస్ఐ దగ్గరికి వస్తారు. అవును సార్, ఎస్ఐ న్యాయం చేయాలి. సబ్సిక్వెంట్గా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు సార్. ఒకవేళ ఎస్ఐ దగ్గర జరగలేదు అని అనుకుంటే కనుక మేము ఎలా కంప్లైంట్ ఇచ్చాము, దీని మీద ఎటువంటి చర్య తీసుకుని రాలేదు. ఫర్దర్గా మా సర్కిల్ ఆఫీస్కి కానీ, లేదంటే డిఎస్పీ గారి ఆఫీస్కి కానీ, లేదంటే పీజీఆర్ఎస్లో కానీ కంప్లైంట్ ఇస్తారు సార్. మరి ఆ విధంగా పక్క రాష్ట్రం వెళ్ళి ఏమైనా తీసుకురావాల్సిన అవసరం ఏమవుతుంది సార్? కేసు మరి మీరు ప్రతి కేసుకి ఇట్లానే పోలీసులు పంపిస్తున్నారా? సీరియస్ కేసులు ఉంటే మరి రామకృష్ణ పెట్టిన కేసు మీద ఎందుకు స్పందించలేదు? రామకృష్ణ తలపగిలింది కదా, రామకృష్ణకి తలపగిలింది, రామకృష్ణ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, రామకృష్ణ కేసు పెట్టాడు, కానీ ఎందుకు మీరు పట్టించుకోలేదు? సార్ అది కంప్లైంట్ పిలవండి, ఎస్ఐ గారిని పిలవండి, మాకు ఇప్పుడు దాకా మరి కంప్లైంట్ పిలవండి, ఎస్ఐ గారిని పిలవండి. పేరు అమ్మ ఏం జరిగింది చెప్పండి.